హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన ఇండియన్ నేవీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలానే మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. అలానే ₹1 కూడా మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించకుండానే మీరు ఈ జాబ్ కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి 50,000 నుంచి 1,00,000 వరకు శాలరీ కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంది. జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్ లో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జాబ్ గురించి ప్రతి డీటెయిల్ తెలుసుకుని ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు జాబ్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. మనకి నోటిఫికేషన్ అనేది January 3, 2026 అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి January 19, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా మీరు అప్లై చేసుకుని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఇండియన్ నేవీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అప్లికేషన్స్ అనేవి మనకి పెళ్లి కాని పురుష స్త్రీలు ప్రతి ఒక్కరి నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయవచ్చండి. మీకు ఏజ్ లిమిట్ కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 2007 January 2, అలానే 2009 July 1 కి మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే మీరు జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. ఈ జాబ్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో వస్తుంది కాబట్టి మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చండి. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ కి సంబంధించిన జాబ్స్ అనేవి టోటల్ గా 44 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ కి కూడా 7 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అలానే మీరు ప్రతి ఒక్కరూ ఒక్క అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ చేసినట్లయితే మీ అప్లికేషన్స్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. కేవలం ఒకే ఒక అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చండి జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మీకు 12th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. కంపల్సరీగా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో అనేది మీరు పాస్ అయి ఉండాలండి. అంటే ఎంపీసీ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు. మీకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో 70% మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. అలానే 2025 జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. డైరెక్ట్ గా మీకు జేఈ మెయిన్స్ లో వచ్చిన కామన్ ర్యాంక్ లిస్ట్ లో మీ ర్యాంక్ ప్రకారమే మీకు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి మీకు జాబ్ కి ఇంటర్వ్యూ అనేది చేసి డైరెక్ట్ గా మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ కి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీని బేస్ చేసుకుని మీరు ఎలిజిబిలిటీకి మ్యాచ్ అయ్యి మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది డైరెక్ట్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏ ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ చేయబడదు. అలానే మీరు ఈ జాబ్ కి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లై చేయవచ్చు. తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీ మెరిట్ బేస్ చేసుకుని మీకు డైరెక్ట్ గా జాబ్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నం ఈ 4 సిటీస్ లో ఏదో ఒక సిటీలో మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఏ సిటీలో అయినా మీరు ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయవచ్చు. మీరు డైరెక్ట్ గా షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు మెయిల్ అనేది వస్తుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని. మీరు 4 సిటీస్ లో ఎక్కడైనా సరే మీరు ఇంటర్వ్యూ అలాట్ చేసిన చోట మీరు అటెండ్ అవ్వచ్చండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఏసీ 3 టైర్ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే రియంబర్స్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళే భరిస్తున్నారు. అలానే అప్లికేషన్ ఫీజు కూడా ₹1 కూడా అడగడం లేదు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. జేఈ మెయిన్స్ రాసి
కామన్ ర్యాంక్ లిస్ట్ లో అప్లికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. ఈ జాబ్ కి మరొక బెనిఫిట్ అనేది కూడా ఉంది. మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ జాబ్ కి వాళ్ళకి 4 ఇయర్స్ బీటెక్ అనేది కంప్లీట్ గా ఇండియన్ నేవీయే భరిస్తూ మీకు 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ అనేది కంప్లీట్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచెస్ కూడా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఈ 2 బ్రాంచెస్ లో మీకు బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయించడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU అని ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ నుంచి మీరు బీటెక్ డిగ్రీ అనేది పొందుతారు. ఈ బీటెక్ డిగ్రీకి సంబంధించిన ప్రతి ఖర్చులు మీకు ఇండియన్ నేవీయే భరించడం జరుగుతుందండి. మీకు ఉద్యోగం అనేది ఏ డిపార్ట్మెంట్ అయితే కల్పిస్తుందో ఆ డిపార్ట్మెంటే మీకు 4 ఇయర్స్ బీటెక్ డిగ్రీ కూడా చదివించడం జరుగుతుంది. మీకు బీటెక్ డిగ్రీకి సంబంధించి ట్రైనింగ్ కి సంబంధించి ఎంటైర్ కాస్ట్, బుక్స్, రీడింగ్ మెటీరియల్స్, మీ క్లాత్స్, మీ ఫుడ్ కి సంబంధించి ప్రతి ఖర్చు అనేది మీకు ఇండియన్ నేవీయే భరించడం జరుగుతుంది. ఫ్రీగానే మీరు బీటెక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ జాబ్ కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్ PDF లో ఉన్నాయి. PDF లింక్ నేను డిస్క్రిప్షన్ లో అలానే పిన్నెడ్ కామెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పిన్నెడ్ కామెంట్ లో ఇస్తాను. మీరు ప్రతిదీ క్లియర్ గా చెక్ చేసి అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా ఇక్కడ 10th పాయింట్ లోనే మెన్షన్ చేయడం జరిగింది. మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, 12th క్లాస్ మార్క్స్ లిస్ట్, JEE మెయిన్స్ 2025 స్కోర్ కార్డు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ అటాచ్ చేయవలసి ఉంటుంది మీ అప్లికేషన్ లో. తప్పకుండా ఇవన్నీ రెడీగా పెట్టుకుని మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ లో అలానే పిన్నెడ్ కామెంట్ లో ఇచ్చిన అప్లికేషన్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇక్కడ పక్కన అప్కమింగ్ ఈవెంట్స్ అనే స్లైడ్ లో ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ జూలై 26 కోర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పక్కన ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఫస్ట్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, అలానే JEE మెయిన్స్ 2025 రాసిన మీ స్కోర్ ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్ గా SSB ఇంటర్వ్యూకి అనేది క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీకు బాగా పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ అయినట్లయితే బీటెక్ 4 ఇయర్ బీటెక్ కోర్స్ అనేది వాళ్ళే భరాయిస్తూ ఫుల్ ఫీజు అనేది వాళ్ళే భరాయించి మీకు బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయించడం జరుగుతుంది. అలానే జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు కూడా మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. తప్పకుండా జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అలానే నోటిఫికేషన్ PDF లింక్ నేను డిస్క్రిప్షన్ లో పిన్నెడ్ కామెంట్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి JEE మెయిన్స్ 2025 ఎవరైతే రాసి ఉన్నారో తప్పకుండా వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.